లారీ ఓడరాడు పట్టుపోయినా ఏం కాదు, నువ్వు జనాలు వేసుకునేటాడు ఇట్టపోతాయారా. బాబా కెమెరా మొత్తం దుమ్ము అయిపోయి ఉంటుంది. ఊకో అభి బతాదు, కేటీఎం పవర్ ఏందో చూపిస్తా ఆగురా. అరే నీ అబ్బా ఈడాడు దొరికాడు. అంటే అంత షాకింగ్గా ఉంది నాకే. అసలు ఈ బండేనా ఇది అసలుకి? హాయ్ అన్న, అందరికి నమస్తే. ఎట్లురు? నేను మీ రైడర్ రాజు. నేనైతే మంచిగున్నా, మీరైతే ఎలా ఉన్నారో ఎమ్మటే కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నా. అందరైతే స్టాక్ ఎగ్జాస్ట్ తోటి మైలేజ్ టెస్ట్ చేస్తారు, కానీ నేను ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ అయితే మోడిఫై చేస్తున్నాను. కనిపిస్తుంది కదా మీకు, ఆక్రాపోవిక్ ఎగ్జాస్ట్ అయితే పెట్టుకున్నా. ఇంకొకటి వచ్చేసి నేను వెహికల్ తీసుకొని 2 years అవుతుంది. ఈ 2 years జర్నీలో నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. అలానే ఇక మనమైతే లేట్ చేసేయకుండా ఎమ్మటే గోప్రో వీలో అయితే కలుసుకుందాం, ఓకేనా? హాయ్ అన్న, బ్యాక్ టు వ్యూ. నేనైతే ఎప్పుడు రొటీనే కదా, నెల్లూరు సైడ్ వెళ్దాం అనుకున్నా, కానీ అన్న వద్దని చెప్పిండు. ఎప్పుడు రొటీనే నెల్లూరు వైపు ఎందుకు, ఇటు సైడ్ గూడూరు సైడ్ వెళ్ళు, కొంచెం న్యూగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి ఇటు సైడ్కి అయితే వచ్చిన. ఇంతసేపు టోల్ గేట్ దగ్గర ఆగి నా రిహా అదే అంటారు కదా, ఎన్ని టేకులు అంటే 3 టేకులేమో పడ్డది. అక్కడ నేను వీడియో తీస్తామంటే ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, అటు ఇటు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, వెనకాల తొంగి చూస్తారు పోతారు. ఒక అన్నుండే లారీ దిగేసి వచ్చి నా దగ్గరకు వచ్చి వెనకాల వచ్చి తొంగి చూసి పోతా ఉన్నాడు, ఏం చేస్తున్నా అనేసి. ఇంకా చూసి అన్ననే పక్కకి వెళ్ళిపోయారు. ఇక ఓకే, మనమైతే ఇక పాయింట్కి వద్దాము. నేనైతే ఆల్రెడీ నిన్న ఒక 500 కొట్టించిన నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు, కానీ దాన్ని ఇంటి దగ్గరనే నైట్ తీసేసిన, ఈరోజు వీడియో తీయాలి కదా అనేసి. 1 లీటర్ ఏంటంటే బ్యాగ్లో పెట్టుకున్నా ఆల్రెడీ. ఇందాక వచ్చేటప్పుడు సర్వేపల్లిలో ఒక 110 రూపీస్కి మళ్ళీ పెట్రోల్ అనేది ఫిల్ చేయించుకున్నాం ఈ వీడియో అయిపోయేంత వరకు. నాకు తెలిసి ఇది అయిపోతుంది తొందరగానే అయిపోతుంది, నాకు తెలిసి ఒక 10 to 15 కిలోమీటర్స్కే అయిపోతుంది ఈజీగా. యూట్యూబ్లో చూసిన అందరూ స్టాక్ ఎగ్జాస్ట్ తోటి వాటితోటి తీసిరు, కానీ బట్ మాడిఫైడ్ ఎగ్జాస్ట్ తోటి ఎవరు తీయలేదన్నమాట. అంటే ఎంత మైలేజ్ వస్తుంది ఏంటనేది ఒక క్లారిటీ అనేది రావాలి కదా, ఒకవేళ ఎగ్జాస్ట్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి. నేనైతే దీంట్లో ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తా. నేనైతే 2 years నేను వెహికల్ కొన్న ఒక 2 months 3 monthsకి ఎగ్జాస్ట్ అనేది చేంజ్ చేసేసాను. నేనైతే ఫుల్ సిస్టమ్ కాదు అప్పుడు పెట్టుకుంది, క్యాటలిక్ కన్వర్టర్ ఉన్నప్పుడే నేను ఎగ్జాస్ట్ ఎస్సీ పెట్టుకున్నా, కానీ అది మస్తు లౌడ్ వస్తుండే. కానీ నాకు మస్తు ఇబ్బంది అవుతుండేది, ఎక్కడైనా ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుండే. పోలీస్ వాళ్ళు పట్టుకొని ఫైన్లు వేయడం కానీ అట్లా అయింది, ఒక 2 times అయింది. అందుకనేసి నేను ఎస్సీ నుంచి ఆక్రాపోకి అప్డేట్ అయినా. దీనికి ఎట్లనో 2 types వస్తుంది కాబట్టి, డీపీ కిల్లర్ వస్తుంది, అట్లనే వితౌట్ డీపీ కిల్లర్ వస్తుంది కాబట్టి మనం డీపీ కిల్లర్ పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా. అంత లౌడ్ అయితే నాకు ఎక్కువ అనిపించలేదు, ఎందుకంటే ఈక్వల్ టు ఇది BS6 కదా, అంత సౌండ్ అయితే అంత రాదనమాట, నార్మల్గానే ఉంటుంది సౌండ్ అయితే. మనకి BS3 BS4 అయితే అవి రా మిషన్స్ కాబట్టి మనకైతే సౌండ్ అయితే మస్తు లౌడ్ వస్తుంది వాటికైతే. నేనైతే మిర్రర్ సెట్ చేసుకోలేదు, ఓకే. ఇంకా వెహికల్ తీసుకున్నప్పటి నుంచి నాకైతే ఇప్పటి వరకు ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. ఒక్క ప్రాబ్లం అయితే ఉంటుంది కేటీఎం వెహికల్ తోటి, ఓవర్ హీట్ అవుతుంది బాగా. ఆఫ్టర్ మాడిఫైడ్ ఎగ్జాస్ట్ పెట్టుకున్న తర్వాత ఇంజిన్ అనేది మస్తు హీట్ అవుతుంది, అదొక్కటి ఫేస్ చేసుకోవాలి. అలానే ఇంజిన్ ఆయిల్ అనేది కూడా చాలా అర్లీగా బర్న్ అయిపోతుంది. ఎట్లా అంటే ఒక 2000 3000 4000 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ అనేది బర్న్ అయిపోతుంది, తొందరగా బర్న్ అయిపోతుంది, అదొకటి చూసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఇంజిన్ ఆయిల్ అనేది క్వాంటిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎందుకంటే మనకి ఇంజిన్ అనేది తొందరగా హీట్ అయిపోతూ ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే క్వాంటిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మనం దాన్ని కూడా టాప్అప్ చేసుకుంటూ ఉండాలి, అదొకటి. ట్రాఫిక్ ఇక్కడ పోర్ట్ ఏరియా కదా, ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, అటు నుంచి లారీ వాళ్ళు ఇటు నుంచి లారీ వాళ్ళు వస్తుంటారు పైకి, దాని తగ్గట్టు 1 way, అదొకటి చూసుకోవాలి. ఇంకొక విషయం వచ్చేసి స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ అయితే పెట్టద్దు. నాకు తెలిసి నా ఒపీనియన్ ఏంటంటే స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ పెట్టద్దు, ఇంజిన్ అనేది ఎక్కువ కంప్రెస్ అయిపోతుంది, చాలా హీట్ అయిపోతుంది ఎర్లీగా. స్లిప్ ఆన్ అయితే పెట్టద్దు. నాకు తెలిసి ఇవి డీపీ కిల్లర్ ఇలాంటివి ఉండే అయితే నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మన సెన్సార్ వెహికల్ కాబట్టి, సో అందుకనేసి.
ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది మెయిన్ పాయింట్, మన BS6 వెహికల్ కదా, మొత్తం సెన్సార్స్ వచ్చి ఉంటాయి. ఫ్యూయల్ అనేది ఎప్పుడైనా లో ఫ్యూయల్ చేసుకోకండి. ఎప్పుడు వెహికల్లో అట్లీస్ట్ ఒక 300 రూపీస్కి పెట్రోల్ అయినా ఎప్పుడు మెయింటైన్ చేయండి. ఎప్పుడైనా అంతకుమించి లో చేయకండి. అంటే లో అయిపోతుంది చూసిర్రా, ఇక మనం సెల్ఫ్ కొట్టినా కానీ ఇక బండి అనేది స్టార్ట్ కాదు. అలాంటి పొజిషన్స్కి అయితే తీసుకురావద్దు. ఇంజిన్ అనేది ఎర్లీగా డ్యామేజ్ అయిపోతుంది. మనకి ఫ్యూయల్ అనేది కన్జంప్షన్ కాక దాంట్లోకి ఎయిర్ వెళ్ళిపోయి ఇంజిన్ ఇప్పి అంత పెద్ద ఇష్యూ అవుతుంది. అదొకటి. అట్లీస్ట్ ఒక 200 అయినా మెయింటైన్ చేయండి. నేను ఫస్ట్ అప్పుడెప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక్కసారేమో ఫ్యూయల్ అయిపోయింది, అప్పుడు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో కోసము ఇప్పుడు ఒకసారి అనమాట. అట్లా అదొక పాయింట్. ఇంకా నాకు ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు, కానీ పవర్లో మాత్రము నెక్స్ట్ లెవెల్ అంతే. దాన్ని అయితే తీసి పెట్టలేము. పవర్లో అయితే కాంప్రమైజ్ అయితే కాదు. నేనైతే క్రాస్ కొట్టుకొని పోదాం అనుకుంటున్నా. ఇక్కడ ఈ హ్యాండిల్ పెద్దగా ఉంటుంది కదా 390ది, ఏమన్నా క్రాస్ కొట్టి పోదామన్నా కానీ ఈజీగా తగులుతుంది. కటింగ్ వచ్చేసి అయితే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఈజీగా. కాకపోతే కొంచెం అలవాటు అయినాక అయితే మనకైతే ఏం ప్రాబ్లం లేదు. నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం ఎంత దూరం అని ఒక 500-600 కిలోమీటర్స్ అన్నా నాన్ స్టాప్ రన్ చేస్తా, ఏం ప్రాబ్లం అయితే లేదు, ఇబ్బంది లేదు నాకు. మైలేజ్కి మీకు కొంచెం ఇంకా బెటర్గా ఉండాలి అంటే మైలేజ్ కంపల్సరీ ఫ్యూయల్ అనేది చూసుకోండి. మంచి ఫ్యూయల్ నేనైతే భారత్ అనేది ప్రిఫర్ చేస్తా. పెట్రోల్ భారత్ అయితే మంచిగా వస్తుంది, పవర్ కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి టైర్ ప్రెషర్ ఒకటి మెయింటైన్ చేయండి. టైర్ ప్రెషర్ కూడా లేకపోతే మాత్రం అది కూడా మనకి మైలేజ్ డ్రాప్ అయిపోతుంది ఈ బండికి. మళ్ళీ టైం టు టైం సర్వీస్ చేయించండి. టైం టు టైం సర్వీస్ లేకపోతే అది కూడా ప్రాబ్లం అయిపోతుంది ఇంజన్కి అయితే. అది ఇంకా హెవీ అవుతుంది. ఇంకా డ్యూటీ అనేది నాకు ఫ్రీ ఉండట్లేదు, నిద్ర సరిపోవట్లేదు. అట్లే టైం మళ్ళీ వీడియోలు తీద్దామంటే టైం సరిపోవట్లేదు. అందుకని వీడియోస్ అనేవి ఒక 2 వీక్స్కి 3 వీక్స్ ఒకసారి వీడియోస్ వస్తున్నాయి, లేట్ అయిపోతుంది. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసిర్రంటే నేను కొన్ని రోజుల్లో ఇక అసలైన ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేసేస్తా. ఇంకా వస్తా. ఓ ఫక్, యాక్సిడెంట్ అయింది. అందుకే జాగ్రత్తగా వెళ్ళండి అన్న. లారీ అన్న వాళ్ళు, మీరు మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, మీకు చూపిస్తా లారీ ఎట్లుందో. కానీ లోపల పర్సన్స్కి అయితే ఏం అయ్యి ఉండదు, అవ్వలేదు. అది అదుపు తప్ప అట్లా వెళ్ళిపోయింది అంతే. కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇగోండి చూడండి ఎట్లా అయిపోయింది లారీ. కొంచెం అంకుల్, ఆ లారీ అంకుల్ కానీ ఎట్టిట్టు కానీ లేకపోయింటే వెళ్ళిపోతుండే లారీ, కిందకి వెళ్ళి పొలంలో పడిపోతుంది. ఒక విషయం ఏంటంటే, నేను ఒక 2 థింగ్స్ నేను అనేది షేర్ చేసుకోవాలి. నాకు ట్రైన్ ఇలా కొట్టేస్తా. వన్ వే ఇది ఎక్కడి వరకు ఉందో అర్థం కావట్లేదు చేసిన. దీనికే ఇట్లుంది. అదే అదే BS3 BS4కి అయితే అవైతే రా మిషన్స్ అబ్బా, అసలు ఈజీగా 190-195, ఇంకా నాకు తెలిసి ఒక 200 కూడా టచ్ అవుతుంది ఈజీగా. ఇంకా టోటల్ మీద ఈజీగా అయితే టచ్ అవుతుంది. అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చూసిన, అంత రా పవర్ అయితే అదైతే. BS3 అయితే నాకు BS3 అంటే చాలా ఇష్టం. నాకైతే చాలా బల్కీగా పొట్టిగా ఉండిపోతున్నాము. అయినా కానీ దీంట్లో ఇంకా ఫ్యూయల్ అయితే ఇంకా కాలే. ఇప్పటికీ నేను బండి మీద తిరిగింది ఎంతో తెలుసా, ఇప్పటికీ 18,722 కిలోమీటర్స్ తిరిగిన. ఇప్పటికీ ఈ మైలేజ్ చూసారు ఎంత వస్తుందో, 40.70 కిలోమీటర్స్ అంట లీటరు. అంత వస్తే ఇంకేం లేదు. KTM పండగ ఎంజాయ్. ఆ జంప్ కొడుతుంది, ఇప్పుడు ఆగిపోతుంది, అది కంపల్సరీ ఆగిపోతుంది. లాంగ్ జంప్ కొట్టింది ఒకటి. తొందరగా 2 తొక్కులు తొక్కుదాం, ఆగిపోతుంది. అన్న ఫైనల్లీ ఫ్యూయల్ అయితే ఇప్పుడు అయిపోయింది. చూస్తారా, ఇది పరిస్థితి. ఫ్యూయల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నా దగ్గర ఆల్రెడీ ఇంకొక బాటిల్ అయితే ఉంది, 1 లీటర్ ఇంటి దగ్గర నేను తీసుకుంది. ఇప్పుడు దీన్ని అయితే పోసేసి
నాకు ఇట్లా పోయాలంటే మస్తు భయం, నాకు ఏడ కింద పడిపోతుందా అనేసి. అయిపోయింది. ఇప్పుడు టైం టు చూద్దాం మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేసి. మన KTM RC 390 బేసిక్స్ ట్రిప్ అయితే 0 చేసేస్తా. ఇగో చూసుకుంటే ఇగోండి కనిపిస్తుందా, 18,757 కిలోమీటర్స్ తిరిగింది బండి ఇప్పటి వరకు. ఇప్పుడు మనమైతే ట్రిప్ 1 0 చేసేద్దాం. ట్రిప్ 1 ఓకే, ట్రిప్ 1 113 ఉంది, దాన్ని అయితే ఇప్పుడు 0 చేసేస్తా. ఓకే కనిపిస్తుందా, 0 అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూద్దాం. అసలు మీరు చెప్తే షాక్ అవుతారు, ఆఫ్టర్ మాడిఫైడ్ ఎగ్జాస్ట్ ఇంత మైలేజ్ వస్తుందా అనేసి. ఓకే R15 బెదిరించేసి భయపడిపోయాను నేను. అమ్మ ఒక్కసారిగా వచ్చి పడేసి అన్న ఏం చేద్దాం. అమ్మా ముసలి ఏంది చూడండి అన్నా, సగం కంకర అంత కింద పోతుందనా. ఎందుకులే ఆయన చెప్తే నా కంకర కింద పోతుంది నీకెందుకన్నా అంటాడు. నాకు మీకైతే వాయిస్ డిస్టర్బెన్స్ రావట్లేదు అనుకుంటున్నా. ఒకవేళ వాయిస్ డిస్టర్బెన్స్ రాకపోతే నేను ఎలాంటి జూగాడు చేసినో చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఈడేంద్ర పుత్తూరు కట్లు అన్నట్టు అయితే నేను మాడిఫికేషన్ చేసిందంటే. దాని నుంచి అయితే మనకి 34.8 వస్తుంది మైలేజ్. ఇప్పటికీ గూడూరు దగ్గర నుంచి 9.8 కిలోమీటర్స్ వచ్చినాము. చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో ఇంకా మైలేజ్ అయితే. ఇంకా ఐ ఎక్స్పెక్టెడ్, నాకు తెలిసి ఎక్కడి వరకు వస్తుంది అనుకుంటున్నా అంటే ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటున్నా రఫ్ అండ్ టఫ్ అయితే. చూడాలి. లారీ అని తిప్పేసి అమ్మ ఇంకో ట్రైన్ ఇది భలే ఉంది. అమ్మ పక్కరా నాయన, ట్రైన్ చూసుకుంటా ఉంటే నాకు పగిలిపోయేది ఇక్కడ. ఓకే ఎక్కడి నుంచి అక్కడ పోతే దగ్గర నుంచి లారీ ఓడరాడు అట్టుపోయినా ఏం కాదు, నువ్వు జనాలు వేసుకునేటాడు ఇట్టపోతాయారా. బాబా కెమెరా మొత్తం దుమ్ము అయిపోయి ఉంటుంది. వీళ్ళకి ఉత్సాహదో ఏమో కానీ ఇట్లా పోతారు. అభిపతాదు KTM పవర్ ఏందో చూపిస్తా ఆగురా. అరే నీ అబ్బా ఈడాడు దొరికాడు. చెప్తా అసలు వాడు ఎట్లా పోతున్నాడు అంటే ఇటు వెళ్ళిపోతాడు అటు వెళ్ళిపోతాడు రోడ్ల మీదకి ఇట్లా. అసలు 90 మెయింటైన్ చేద్దామంటే కుదరట్లేదు అసలు, అంత స్పీడ్ పోతుంటే. అన్న ఓవర్టేక్ చేద్దామని చెప్పి పోయింట్లే కానీ ఆడ పోతే జాడిచి కొట్టుద్ది. పవర్ ఎట్లుందో చూడండి. ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. సారీ మనం కంటెంట్లో ఉన్నాం కదా, మర్చిపోయినా నేనైతే. సారీ. అయితే నెల్లూరు దగ్గర కూడా వెళ్తున్నాం. వామ్మో ఇప్పటికీ 23.5 కిలోమీటర్స్ వచ్చేసింది గాయ్స్. సక్సెస్ఫుల్లీ మనమైతే దగ్గరకు వచ్చేసినాం. ఓకే ఇక్కడ చూసి రా, ఇక్కడ హౌస్ ఉంటుంది, ఇది మస్తు ఉంటుంది అది చూడనీకి. 27.4 మనమైతే నెల్లూరు దగ్గరకు గిట్ట వచ్చేసినాము. ఇక్కడ నాకు నచ్చిన పని ఏంటంటే ఇగో ఇక్కడ క్లోజ్ చేసేసారు. ఇక్కడ క్లోజ్ చేసి పడేసారు. నాకు చాలా మంచిగా అనిపించింది అది.
ఎందుకంటే ఒకసారి నాకే ఒకసారి యాక్సిడెంట్ మిస్ అయిపోతుంది. వచ్చేసినాం నెల్లూరు గిట్ట 28.3. ఇక్కడ కొత్త రోడ్డు వేస్తున్నారు, మొత్తం సర్వీస్ రోడ్డు సంథింగ్ మెయిన్ హైవే నేను కొత్తది అయితే వేస్తున్నారు. వామ్మో ఏంది ఇది, 1 లీటరా, లీటర్ 30.1. అది చెప్పుకోదగ్గాల్సిన విషయమే ఇదైతే. అసలు నమ్ముతారా అసలుకి 30.1 వస్తుంది అంటే? చూడండి లైవ్లా ఎవరైనా కేటీఎం మైలేజ్ ఇవ్వదని అంటే ప్రూఫ్ నా చూపించండి. ఇదిగో చూసారా 31.1 వచ్చింది ఇప్పుడే. 31.1 కిలోమీటర్లు, 31.6. అమ్మ ఇదేంటి 32 పోయేటట్టుంది. నాకైతే షాకింగ్ ఉంది. దీన్ని అయితే ఒక ఫోటో తీసుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలి. ఒక 33. వామ్మో అసలు కేటీఎం మోడ్ కూడా ఇవ్వలేదేమో ఇంత మైలేజ్. 33.5, 33.6. వామ్మో అయిపోతుంది. ఓకే అయిపోతుంది. ఇప్పుడే వచ్చింది, ఇండికేషన్ వచ్చింది బండికి, ఆగిపోతుంది ఇప్పుడే. చూద్దాం, కెమెరా రికార్డ్ అవుతుంది కదా. ఇది కానీ పోయిందంటే అంతే సంగతులు ఇక. కమన్ బేబ్. 34.1 అమ్మా, నాకైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది అసలుకి. 35 కంప్లీట్ చేసే జలక్ కొడుతుంది. అసలు నాకు షాకింగ్, అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఇదేంటి ఇంత మైలేజ్ ఏంటి ఇంత నాకు వస్తుంది? 34.3 అంట. అసలు నాకు షోరూమ్ వాళ్ళు చెప్పింది అయితే 28-30 చెప్పారు అంతే. మీకు నేను సర్ప్రైజ్ అని చెప్పినా కదా, మైలేజ్ ఆఫ్టర్ మార్కెట్ పెట్టినా కానీ నాకైతే మైలేజ్ డ్రాప్ అయితే కాలేదు. ఎక్కడ కాలేదు. కానీ అది నేను బండి మీద కేరింగ్ కానీ, అంటే ఐ మీన్ టైం టు టైం సర్వీస్ కానీ, ఇలా టైం టు టైం సర్వీస్ కానీ అలాంటివి నేనేం చేపిస్తున్నా కాబట్టి ఒకవేళ ఇంజన్ ఎలాంటి ప్రాబ్లం లేదని నేనైతే నా సజెషన్ అని అనిపిస్తుంది ఇప్పుడు. అయిపోయింది. కొట్టుకుంటుంది. 35.4 వచ్చింది గాయ్స్. 34.4. దీన్ని ప్రూఫ్ చూపించండి. దీన్ని మాత్రం కంపల్సరీ ప్రూఫ్ అయితే చూపించకుండా వదలండి. ఎవరైనా కానీ కేటీఎం మైలేజ్ రాని బండి అని అన్నారంటే ఎమ్మటే రైడర్ రాజు ఉన్నాడు ఇక్కడ, చూపించండి ప్రూఫ్ చూపించిన. 35.8 వచ్చింది. 35.8 లీటర్ గాయ్స్. అయిపోయింది బండి అయిపోయింది. లేదు అయినా ఉంది, ఇంకా కొట్టుకుంటుంది. ఇంకా నేనేం కానీ అని నీకు ఇంకా పోతా అని చెప్పి అంటుంది. ఆగుతుంది పోతుంది. ఫేవరెట్ బండి అంటారు చూసారా, కలిసి వచ్చిన కాలానికి మైలేజ్ వచ్చే బండి నాకు ఇది. అసలు 390 ఏందో. అయిపోయింది గాయస్. అయిపోయింది గాయస్. ఫెయిల్ అయిపోయింది. ఏం చేయలేదు, ఆగిపోయింది. వామ్మో నాకైతే ఎంత అంటే అంత షాకింగ్గా ఉంది నాకే. అసలు ఈ బండేనా ఇది అసలుకి? చూడండి కాదు, నేను మజాక్ చేస్తలేదు. చూడండి 36.8 వచ్చింది. 36.6 వచ్చింది. 36.6, 34.6 మైలేజ్ వచ్చింది. 35.6 రావడం భయ్ అసలుకి. కేటీఎం 390 చూసిర్రా, ఇగోండి ఇక్కడ రాసింది కేటీఎం 390 35.6 కిలోమీటర్స్. వామ్మో ఇంత మైలేజ్ చాలు అసలుకి. ఇంకేం కావాలి చెప్పండి, ఇంత మైలేజ్ వచ్చింది. ఓకే గాయస్, నా ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నా. మైలేజ్ అయితే 35.6 వచ్చింది. ఆల్రెడీ నా దగ్గర కొంచెం ఫ్యూయల్ ఉంది. ఆ ఫ్యూయల్ పోసేసుకొని అదొక 1/2 లీటర్ ఏమో ఉంటుంది, ఇంకా 1/2 లీటర్ సంథింగ్ ఉంటుంది. అది పోసేసుకొని నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మీకు కూడా కేటీఎం లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో ఉంటేనే షేర్ చేయండి ఎంత మైలేజ్ వచ్చిందని చెప్పి కేటీఎం 390. ఓకేనా? ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ గిట్ట కొట్టేసేయండి. నాకు కూడా టైం అవుతుంది, ఇంటికి పోవాలి, నైట్ డ్యూటీ ఉంది. ముందైతే ఇంటికి వెళ్ళి తినాలి ఏమన్నా. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.